it's so bright, it's hard to breathe, but that's alright. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ చూశారు కదా స్టార్టింగ్లో ఒక వీడియో. ఆ వీడియోని అయితే ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. దానికంటే ముందు మీకు కేన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దీని ఫుల్ ట్యుటోరియల్ అనేది నేను ఆల్రెడీ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చూడండి. ముందు మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మన వీడియోకి కావాల్సిన రెజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు మనకు కావాల్సిన రెజల్యూషన్ వచ్చేసి 16:9 అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్లీ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఒక మినిమం 6 to 7 పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కొన్ని పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. నేను 9 పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మ్యాక్సిమం ఎన్ని పిక్చర్స్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఫిట్ టు స్క్రీన్ అయితే చేయవలసి ఉంటుంది. దానికోసం మీరు ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ టాప్ 3 ఆప్షన్స్లో మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీన్ని మనం స్క్రీన్కి ఫిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా మీరు ఫిట్ అయితే చేయాలి. అలాగే మీరు అన్ని ఫొటోస్ని కూడా ఇలా అయితే ఫిట్ చేయవలసి ఉంటుంది. వీటిని ఫిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను అన్నీ ఫిట్ టు స్క్రీన్ అయితే చేసేస్తాను అనమాట. ఇక ఇప్పుడు మనం మన ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా ఎడిట్ చేసుకోవాలి అంటే మీకు ముందు ఇక్కడ ఇమేజ్కి మధ్యలో ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని కొన్ని ట్రాన్సిషన్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ట్రాన్సిషన్స్ ఏవైనా సరే మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో నేను మోషన్ కట్ అనే దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. దీంట్లో మీరు ఫస్ట్ది కానీ ఇలా మీరు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ని అయితే మీరు ఇలా యాడ్ చేసుకోవాలి. ప్రతి ప్లస్ ఐకాన్కి మీరు ఒక ట్రాన్సాక్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మోషన్ కట్లోనే అన్నీ యూస్ చేస్తున్నాను. మీకు మోషన్ కట్ అనేది చాలా ఈజీ టు యూజ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇలా మీరు అన్నిటికీ ట్రాన్సాక్షన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత మిగిలిన ఎడిటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను. యాడ్ చేసిన తర్వాత దీని స్పీడ్ వచ్చేసి మీరు 0.5 అయితే పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మీరు 0.5 అయితే పెట్టవలసి ఉంటుంది. మీకు కావాల్సిన సైజులోకి దీన్ని అయితే ఇలా సెట్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన ట్రాన్సాక్షన్స్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ట్రాన్సాక్షన్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే నేను ప్రీవియస్గా చెప్పిన వీడియోస్ని ఒకసారి చూడండి, మీకైతే సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఇలా మీరు సింపుల్గా వీటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మీరైతే వీటికి అప్లై చేయవలసి ఉంటుంది. ఇలా అప్లై చేసినప్పుడు మీరు 0.5 స్పీడ్ని అయితే పెట్టవలసి ఉంటుంది. ఇలా పెడితే మీకు ఏంటి అంటే ఇవి ఒక పర్ఫెక్ట్ స్టైల్లోకి అయితే మీకు వస్తాయి అన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే మన లాస్ట్ ఇమేజ్ని కూడా పెట్టేద్దాం. నేను ఇవన్నిటికీ ఇలా అయితే పెడుతున్నాను అన్నమాట. ఇక్కడితో మనం ట్రాన్సాక్షన్స్ని అయితే యాడ్ చేసేస్తామన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇమేజ్ సైజ్ని అనేది తగ్గించాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఇమేజ్ పైన క్లిక్ చేసి దీన్ని ఈ ఎల్లో లైన్ని ముందుకు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మీరు దీన్ని అయితే డ్రాగ్ చేయండి. ఇలా మీరైతే ప్రతి ఇమేజ్ని డ్రాగ్ చేయవలసి ఉంటుంది. అప్పుడే ఇది మీకు చూడటానికి మంచి అట్రాక్టివ్ లుక్తో అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇలా మీరు ప్రతి ఇమేజ్ని అయితే డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మనకి దీన్ని ఒకసారి ప్రివ్యూ అయితే చూద్దాం, మనకి ఇది ఎలా వచ్చిందో. ఇప్పుడు మీరు చూడవచ్చు, నేను ప్లే చేస్తున్నాను. ఇలా అయితే వచ్చింది కదా. ఇక్కడతో మీరు ఏంటి అంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది మీకు కావాల్సిన రెజల్యూషన్లో. నేనైతే 1080 60 ఫ్రేమ్ రేట్తో అయితే దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం ఇంకా యాటిట్యూడ్ లాగా మంచిగా దీన్ని అయితే
ఎడిట్ చేయొచ్చు. ఇది ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంక ఇది ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే అయిపోయిందనమాట. ఇలా మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మ్యాక్సిమం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నచ్చిన నేమ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్గా కింగ్ అని అయితే ఇస్తున్నాను. మీరు మీకు నచ్చిన నేమ్ ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట. దీన్ని కొంచెం పెద్దగా చేసుకుని ఇందులో మీరు ఫాంట్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫాంట్ని అయితే ఇస్తాను. ఇది ఒక మంచి ఫాంట్ అనమాట. ఒకవేళ మీకు ఈ ఫాంట్ కావాలి అనుకున్నట్లయితే ఈ కైన్మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కైన్మాస్టర్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ లింక్ అనేది ఆ ఫాంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు కింగ్ అన్న నేమ్ని సెట్ చేసిన తర్వాత దీన్ని మీరు పర్ఫెక్ట్ సైజ్కి అయితే సెట్ చేయవలసి ఉంటుంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి కింగ్ టోపీ అనమాట. దీన్ని యాడ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లెండింగ్ స్క్రీన్ అయితే చేయాలి. ఇలా మీరు ఇమేజ్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్ స్క్రీన్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ ఇమేజ్ని మీకు పర్ఫెక్ట్గా అయితే మీరు సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఒకసారి సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు కావాల్సినట్లు దీన్ని అయితే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. మీరు ఇక్కడ ఒక ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రోలింగ్ బాల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్ని మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. కైన్మాస్టర్ స్టోర్లోకి వెళ్తే మీకు ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే దొరుకుతుంది అనమాట. దీన్ని మీరు కరెక్ట్గా ఈ క్యాప్కి అండ్ ఇలా ఈ టెక్స్ట్కి సరిపడేటట్టు సెట్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ప్లే చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెక్స్ట్ మనకి రోల్ అవుతుంది కదా, ఇలా మీకు ఇదైతే రోల్ అవుతుంది అనమాట. ఇక్కడికి కొంచెం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసాం. ఇక్కడితో మనం ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా మీడియా పైన క్లిక్ చేసి ఇందాక ఎడిట్ చేసిన ఇమేజెస్ని అయితే ఇందాక ఎడిట్ చేసిన వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏంటి అంటే దీని స్పీడ్ని మనం కొంచెం తగ్గించాలన్నమాట. దీన్ని మీరు 0.5లో అయితే పెట్టండి. 0.5లో పెట్టిన తర్వాత దీన్ని ఒక 4 డూప్లికేట్ పార్ట్స్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఇక్కడ మీరు ఈ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ టాప్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఒక 4 డూప్లికేట్ ఫైల్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 4 తీసుకోవచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ కూడా మీరైతే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెకండ్ మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీటికి కూడా మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను వీటికి కూడా ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా మీరు వీటికి ట్రాన్సాక్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు అంటే మన వీడియో ఇంకా ఎఫెక్టివ్గా కనిపించడం కోసం ఈ ట్రాన్సాక్షన్స్ అయితే మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఇలా మీరు అన్నిటికీ మీకు నచ్చిన ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. నేను సింపుల్గా వీటికైతే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మీరు సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ఒక ఫైల్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని సింపుల్గా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దీని మీద అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫైల్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని మీరు ఇక్కడైతే యాడ్ చేయండి. ఇదన్నమాట ఆ ఫైల్ని ఫిట్ టు స్క్రీన్ అయితే పెట్టి దీన్ని మనం బ్లెండ్ చేయాలన్నమాట. ఇక్కడ బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు సింపుల్గా దీన్ని స్క్రీన్లో అయితే పెట్టేయాలి. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఒక ఆడియో కూడా ఇచ్చాను. ఆ ఆడియోని కూడా డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా మీరు ఆ ఆడియోని కూడా చేసుకోండి. నేను ఇప్పుడు సౌండ్ అయితే తగ్గించేస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే తగ్గించేసాను. మీకు ఎడిటింగ్ చూడటానికి అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ ఎడిటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే చూడండి.
so bright, it's hard to breathe, but that's alright. जब मेरे साथ थी वो मेरी खास थी वो मेरी शूटर मेरा नशा मेरी खास थी वो मनाली मन చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎడిటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలి అనుకున్న మంచి ఎడిటింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.